వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి ఈసీలో చాలా మార్పులు చూస్తున్నా. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి అంతు లేకుండా పోతోంది. నసరావుపేట ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె అమూల్య ఎన్నికల ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రజల కోసం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అవి కొనసాగుతాయని, ఈ విషయం అందరికీ తెలుసని, కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో కలిసినప్పటి నుండి ఈసీలో చాలా మార్పులు చూస్తున్నామని వైసీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మిగనూరు బుట్ట రేణుక తెలిపారు. నామ్స్ ప్రకారం అన్ని ఉన్న సంక్షేమ పథకాలు ఆపాలని ఈసీ తెలిపిందని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలకు, వృద్ధులకు పెన్షన్ ఇలా ఎన్నో పథకాలు జగనన్న ఇస్తున్న పథకాలు పేదవారికి అందే సేవా పథకాలను చంద్రబాబు నాయుడు ఆపేయాలని చేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం చూస్తుంటే చాలా బాధగా ఉందని, తెలంగాణలో ఈరోజు రైతులకు నూతన స్కీమ్తో సబ్సిడీ ఇచ్చిందని, అక్కడ ఈసీ ఒప్పుకుందని, ఇక్కడ కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఈసీ ఆపేస్తుంది అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఈసీ పనిచేస్తుందా అని ప్రశ్నిస్తూ కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం కోసమే ఈ రాజకీయం చేస్తున్నారని వైసీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మిగనూరు బుట్ట రేణుక తెలిపారు. అదే ఇవాళ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజు రైతులకు సబ్సిడీ ఇచ్చింది. అది కొత్త స్కీమ్. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ దాన్ని రైతులకు సబ్సిడీ ఇస్తామని ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇవాళ రిలీజ్ చేయడానికి ఈసీ ఒప్పుకుంది. మనది ఆల్రెడీ మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్న పథకాలను ఆపేశారు. అంటే రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈసీ పని చేస్తుందా? ఈసీ అన్న తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నామ్స్ అన్ని ఒకేలాగా ఉండాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ, వారికి వచ్చే సంక్షేమ పథకాలని ఆపడం వల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుండా ఆయన చేసే ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు అసలు ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ వారి ఇది మార్చుకుంటే బాగుంటుంది. రూల్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైన రూల్స్ ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండకూడదు. ఇవాళ మనకు తెలంగాణలో ఇస్తున్న సబ్సిడీస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మన దగ్గర ఆపించారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని గౌరీపురం గ్రామంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలతో, అభిమానులతో కలిసి ప్రచారంలో జగనన్న పాటకి దుమ్ము దులుపుతూ కేరింతలతో గౌరీపురం దద్దరిల్లేలా నల్లపురెడ్డి రాహన్ కుమార్ రెడ్డి డాన్స్ చేశారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటుకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా డబ్బుల కట్టలు కుమ్మరించినా కోవూరులో గెలిచేది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అని, కోవూరు గడ్డ నల్లపురెడ్డి అడ్డా అని నల్లపురెడ్డి రాహిన్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్ పాటకి మహిళలతో కలిసి అద్భుతంగా రాహిన్ కుమార్ రెడ్డి డాన్స్ చేశారు. ఎవరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవటం తథ్యమన్నారు. జగనన్న 175 కొట్టి కుమార్ రెడ్డి గారు 40,000 మెజార్టీ గెలిచి ఇక్కడికి వచ్చి గెలిచిపోయిన సంతోషం ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఊపు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కుండల్లో ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఓటుకు 5,000 ఇచ్చుకుంటారో 10,000 ఇచ్చుకుంటారో మీ ఇష్టం. కోవూరు నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే. ఇది గౌరీపురం సెక్టర్ నిలబడి చెప్తున్నా, ఓటుకు 5,000 ఇచ్చుకుంటావు, 10,000 ఇచ్చుకుంటావు చెప్తున్నా.
నర్సరావుపేట కాకతీయ నగర్ బాలయ్య నగర్ లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ చదలవాడ అమూల్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్య స్పందన ఉంది. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీతి అరాచకాలే తప్ప నరసరావుపేటని అభివృద్ధి చేసింది లేదు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. అందువల్లనే పోస్టల్ బ్యాలెట్ దగ్గర దౌర్జన్యం సృష్టించారు అని అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని అరవింద్ బాబు కష్టాన్ని ప్రజలు గుర్తించారు. 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అరవింద్ బాబుని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. నేను నర్సరావుపేట ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెను డాక్టర్ చదలవాడ అమూల్యను ఈరోజు ఉదయం నర్సరావుపేట పట్టణంలోని కాకతీయ నగర్ అలాగే బాలయ్య నగర్ లో అపార్ట్మెంట్స్ వాసులని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము ఓటేయడానికి రెడీగా ఉన్నాము, ఎప్పుడెప్పుడా ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ డేట్ వస్తుంది అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఈ రెస్పాన్స్ కి కారణం ఏదైతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీకి సంబంధించిన సిబ్బంది కానీ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు ఈ 5 సంవత్సరాలు. అలాగే వాళ్ళు చేసిన అవినీతి వల్ల మాకు చాలా ప్లస్ అయిందండి. ఈసారి మా నాన్నగారు ఈ 5 సంవత్సరాలు గడప గడప తిరిగి చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం కూడా బాగా ఫలించింది ఈసారి. అలాగే ఆయన మచ్చలేని నాయకుడు. అలా ఎంపీ గారు కూడా లావు కృష్ణదేవరాయలు గారు కూడా చేసిన మంచి పనుల వల్ల జనాల్లో చాలా అభినందన అనూహ్య స్పందన అనేది చాలా పెరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న చూసుకుంటే వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళ ఓటమి భయం చాలా ఎక్కువగా పట్టుకోవడం వల్ల నిన్న ఏదైతే పోలింగ్ బూతుల్లో మన పోస్టల్ బ్యాలెట్ బూతుల దగ్గర వాళ్ళు గొడవ చేయడం జరిగింది, ఉద్రిక్తత తీసుకొచ్చారు. ఏమీ లేని దానికి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఎక్కువ చేసి ఏదో రకంగా పోలింగ్ ఆపాలి, టీడీపీ వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి, ఆ ఓట్లు తగ్గాలి అన్న కార్యక్రమము వాళ్ళు చేపట్టడం జరిగింది నిన్న. కానీ ఏ రకమైన ఇష్యూ కానీ ఏమీ జరగలేదండి. పోలీస్ సిబ్బంది వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే వచ్చే మే 13 ఎన్నికలు కూడా ఇలానే మంచి స్పందనతో ఓటర్స్ అందరూ ఓట్స్ వేస్తారు, టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు. ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అలాగే లావు కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు అని ఆశిస్తున్నాను. నర్సాపేట మండలం దొండపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం దొండపాడు గ్రామం నుంచి ప్రచార కార్యక్రమం దొండపాడు, కేసనపల్లి, యలమంద, చిన్నతురపాల మీదుగా కొండ ప్రాంతం అంతా కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం నిమిత్తం గౌరవ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు పర్యటించనున్నాం. ఖచ్చితంగా చూశారు మీరే, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దొండపాడు గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా నిన్న పమిడిపాడు గ్రామం కానీ, మొన్న విప్పలరెడ్డిపాలెం కానీ, ఉప్పలపాడు కానీ, కేసనపల్లి కానీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జగనన్నకి ఓటేయాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అట్లా నర్సరావుపేటలో గోపిరెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎల్లో మీడియా దౌర్జన్యం చేసామని చెప్పడం చాలా అసత్యం. దీన్ని తీవ్రంగా కానీ మొట్టమొదటి నుంచి కూడా అరవింద్ బాబు అంటే అబద్ధాల అరమందర బాబు అని చెప్పాలి. ఏ విషయంలో కూడా అతనికి స్పష్టత ఉండదు, తెలియకుండా అన్ని పనులు చేసి ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఇవాళ ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉన్న విభేదాలు కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఒక రాజకీయ నాయకుడు కాదు. అతను ఏదో అతనికి కోడెల శివప్రసాద్ అటు వెళ్ళిపోయాడు కాబట్టి టికెట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి టికెట్ ఇవ్వడం తప్ప అతనికి ఎక్కడా కూడా రాజకీయ లక్షణాలు లేవు. రాజకీయ నాయకుడు కాదు, స్పష్టంగా చెప్తా ఉన్నాం. అతను చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆ అబద్ధాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తెలియజేస్తూ ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా, పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నామని స్పష్టంగా తెలియజేస్తాం. ఈరోజు దొండపాడు అనే గ్రామంలో ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ప్రాంతంలో పల్నాడు పూర్తిగా 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళల దగ్గర నుంచి పెద్దల దగ్గర నిరాశలు పడతా ఉన్నారు. తప్పకుండా 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాం. నర్సరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాస్ కూడా పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇంకొక 5 రోజుల్లో ప్రజలందరికీ ఒకటే చెప్తాను, ఆలోచనతో ఓటు వేయండి. ఈరోజు
మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం జగనన్నని మనం గెలిపించుకుందాం. ఏదైతే మోసాల బాబుని మాత్రం తరిమి కొడదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరి ఆశీస్సులు 13వ తారీఖున పోలింగ్ కి ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ అందరూ కార్యకర్త అందరూ కూడా ఈ 4 రోజుల పాటు మన అందరూ కూడా కష్టపడి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తాం. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ కేంద్రం పెదకూరుపాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరుపాడు పురవీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం మేనిఫెస్టో చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాబోయే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఎడవల్లి కట్టబడేవారి పాలెం గ్రామాలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఆ విధంగా అన్ని వర్గాల్ని మోసం చేశాడు. యువకులకు నిరుద్యోగ భృతి అన్నాడు, జాబ్ మేళా అన్నాడు, డిఎస్సి అన్నాడు. ఏదీ లేదు. నిరుద్యోగులు 25% ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకం అధికార మదంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం లేదని బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక మెట్టు తగ్గి రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పొత్తు కుదిర్చాడు. కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు బయటకు వచ్చింది. అప్పటిదాకా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. గడగడ ఉనికిపోతా ఉన్నారు. డిపాజిట్లు రాని పరిస్థితుంది. చిలకలూరుపేటలో అయితే ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు మెజారిటీ ఎంతో తప్ప మాకు అవకాశం లేదు, తెలుగుదేశం గెలిచిపోయింది, మెజారిటీ ఎంత అనేది ఆ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం అదే పరిస్థితుంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ దాచేపల్లి దద్దరిల్లింది, వైసీపీలో వణుకు మొదలైందని, నెల రోజుల్లో వైసీపీ సమాధి కాబోతోందని, మే 13 దగ్గరలో ఉన్నది, జూన్ 4 కూడా దగ్గరకు వచ్చిందని అన్నారు. మాచర్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతమంది జనం రాలేదని, కానీ ఈ రోజు దాచేపల్లి నగర పంచాయతీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభంజనం సృష్టించారని అన్నారు. మంచివారికి అంతా మంచే జరిగిద్దని, అందుకే వరుణుడు కూడా మన వైపే ఉన్నాడని, చెడ్డ వైసీపీకి వారికి చెడ్డ రోజులు మొదలయ్యాయని అన్నారు. ఈరోజు 3 పార్టీల కలయిక ఒక్కటే, 5 సంవత్సరాల అరాచకానికి పాతర వెయ్యాలి, వైసీపీని గద్దె దింపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. 5 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ 5 రోజులు చాలా బాగా కష్టపడండి, బ్రహ్మాండంగా పనిచేయండి. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులతోనే 7వసారి పోటీ చేస్తున్నాను. గురజాల దేవరాయ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సుతోని మంచి మెజార్టీ మన నియోజకవర్గంలో ఇస్తే రాబోయే ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దాచేపల్లి మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇల్లు లోన్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఈ దాచేపల్లిని అడుగుతున్నాను, మనం చేసిన అభివృద్ధి తప్పితే వీళ్ళు ఏమైనా చేసినా తమ్ముళ్ళని అడుగుతున్నాను. కాసు అనేక హామీలు ఇచ్చాడు. ఈ దాచేపల్లి మొత్తం సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? సత్య నిర్మాణానికి నిధులు ఇచ్చింది మనం, మసీదు నిర్మాణానికి నిధులు ఇచ్చింది మనం, బైపాస్ రోడ్ వేసింది ఎవరు? నాగులేని బ్రిడ్జి కట్టింది ఎవరు?
అరాచకాలు చేశారు, మనుషులను చంపారు. 11 మంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఈ నియోజకవర్గంలో చంపాడు ఈ కసాయి మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత. దీంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. 8 మంది చిన్న పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన గొంతుల పడి కూడా చనిపోయారు. అందుకే ఈరోజు నేను చెప్పేది ఒకటి, బ్రహ్మాండమైన మెజార్టీ మీరు తీసుకురండి. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి అంతు లేకుండా పోతుంది. దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయని మానవ శివానందరెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్తా జయసూర్యను గెలిపించాలని నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండల శివానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు, బంగ్లా, మిడుతూరు, పాములపాడు మండలాల్లో తాగునీరు, సాగునీరు కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలో ప్రతి పేదవాడికి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలు అందరికీ జిల్లాలో తిరగడానికి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. చదువుకున్న ప్రతి నిరుద్యోగ అభివృద్ధి కల్పిస్తుంది. అలాగే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరికచెర్ల రఘురామయ్య మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామని, అక్కడ చేసే దౌర్జన్యాలు, మోసాలు, అవినీతి అక్రమాలను చూడలేకనే తెలుగుదేశం ప్రభుత్వంలో చేరామని ఆయన వివరించారు. మీరు బాగా గమనించండి, ఈ బటన్లు నొక్కడం అనేది పెద్ద మోసం. బటన్లు నొక్కుతున్నా అంటున్నాడు. క్వార్టర్ 60 రూపాయలు ఉండేది 160 రూపాయలు చేసినాడు. ఎన్ని బటన్లు నొక్కొచ్చు? అన్ని మనకు నిత్యావసర వస్తువులు అయితేనేవి అన్ని ధరలు పెంచినారు. డీజిల్ అయితేనే, పెట్రోల్ అయితేనే. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 10 రూపాయలు తక్కువ డీజిల్, పెట్రోల్. ఇంకా ఒకటే మాటలో చెప్పాలంటే ఇవాళ తీసిన సంసారము జగన్ రెడ్డి. ఎవరైతే ఊర్లో జులాయిలో ఉంటాడో వాడు ఇంకా లాస్ట్ కు తల్లెలు జమ్ములు అమ్మి సంసారం జరిపే పరిస్థితికి వచ్చింది. సంగం మండలం వెంగారెడ్డిపాలెం, సిద్దిపురం గ్రామాలలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, టీడీపీ నాయకులు సూర శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ కనుమూరు విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభివృద్ధి ప్రదాతలని అన్నారు. ఇద్దరు అత్యధిక మెజార్టీతో గెలిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి 20,000 మెజార్టీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. మేము సిద్దిపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల తరఫున ఇంటింటికి తిరిగినాము. ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు స్పందన బాగా ఉన్నది. సిద్దిపురంలో మేము అత్యధికంగా మెజార్టీ ఆశిస్తున్నాము. ఎక్కువ మెజార్టీ కూడా వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. నారాయణ గారికి ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా భారీ మెజార్టీ చేకూరుస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఎక్కడికి పోయినా ఆనం రామనారెడ్డి గారు గతంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ఈ అభివృద్ధిని చూసి వాళ్ళందరూ కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో అయా రామనారాయణ గారికి మేము ఓట్లేస్తాం, ఆయన ఈ ఆత్మకూరికి చాలా అభివృద్ధి చేశాడు, అదేవిధంగా ఎంపీగా నిలబడేటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మేము ఓట్లేస్తాం. ఇది ఒక ఉత్సాహమైన వాతావరణంలో మేమంతా కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణ గారికి సైకిల్ గుర్తు మీద ఈ అన్ని మండలాల్లో, ఈ ఆత్మకూరు తాలూకాలో 7 మండలాలు ఉన్నాయి ఆత్మకూరు టౌన్తో కలిపి. ఈ 7 మండలాల్లో
ఒక సంఘం మండలం ఎక్కువ మెజారిటీ వచ్చేటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణం మాకు కనపడతా ఉంది. సంగం మండలం తరుణవాయి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ₹1 లంచం లేకుండా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. టీడీపీ బీజేపీతో కలిసి ముస్లింల 4% రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పడాన్ని ముస్లిం సోదరులు గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఆయన హయాంలో 83 లక్షలు, మన జగనన్న పంపించింది 18 కోట్ల రూపాయలు. అయితే నిర్ణయం మీకు తీసుకోవడానికి చాలా సులభమే కదా. వచ్చి 18 కోట్లు పంపించే నాయకుడు కావాలా, లేకపోతే 83 లక్షలు పంపించే నాయకుడు కావాలి? ఈ 18 కోట్లు ఏమొచ్చిందో ₹1 లంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి, సచివాలయం అని పెట్టి, ₹1 లంచం లేకుండా ప్రతి ఇంటికి సేవలు అందేటట్టు కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు. ఆయన హయాంలో, మన చంద్రబాబు గారి హయాంలో అప్పుడు జన్మభూమి కమిటీ అని తయారు చేసి పెట్టారు. ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ, ఒక్క పెన్షన్, ఆయన దానికన్నా ఎక్కువ పథకాలు కూడా ఇల్లు, ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ జన్మభూమి కమిటీ దగ్గర పోయి ఒక జెండా అన్న పట్టుకోవాలి, లేకపోతే ఒక మతమైనా కులమైనా ఉండాలి, లేకపోతే వాళ్ళకి సేవలన్నా చేయాలి. ప్రజలందరూ పైకి రావాలి, అందరికీ అవకాశం ఉండాలి, అన్ని కుటుంబాలు పైకి వస్తే గానీ మన రాష్ట్రం ముందుకు పోదని చెప్పి గట్టిగా నమ్ముతారు. అందుకు ఈరోజు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలో పెట్టి ₹1 లంచం లేకుండా మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ పిల్లల స్కూలు కానీ, మీ మహిళలు ఎంతో గౌరవంగా బతికేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు. చేయూత అని, ఆసరా అని, అమ్మ ఒడి అని రకరకాలుగా పెట్టు మీరందరూ మీ కుటుంబంలో మీరు గౌరవంగా ఉండొచ్చు, మీరు సొంత కాళ్ళ మీద మీరే నిలబడొచ్చు, మీరు ఒక వ్యాపారం చేయొచ్చు. మీరందరూ ముందుకు పోతే అప్పుడు మీ కుటుంబం ముందుకు పోతుంది, మీ కుటుంబం ముందుకు పోతే మన రాష్ట్రమే ముందుకు పోతుందని చెప్పి గట్టిగా నమ్మి అందరికి ఇంత గొప్ప వ్యవస్థ తీసుకొచ్చి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం జోష్న నగర్ లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సూర్య యువత అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తా, సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ కోవూరు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, గ్రామంలో ఉన్న మౌలిక వసతులను అన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మారెడ్డిపాలెం, జోష్నా నగర్, బసవపాలెం, వెంకన్నపురం తదితర గ్రామాల్లో పర్యటన చేశారు. అధికార పార్టీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుని మంచి భవిష్యత్తు ఉన్న పథకాలు ద్వారా లబ్ధి చేకూరే విధంగా చేస్తామని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ పట్ల ఆదరణ ఉందని అన్నారు. అధికారంలోకి రాబోతున్న ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా జోష్నా నగర్లో టీడీపీ యువనేత సూర్యను ప్రశాంత్ రెడ్డిని అభినందించారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటేసి అతను గెలిస్తేనే అది జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టు, అవునా కదా? మీరు కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితులను చూస్తుంటే కాబోయే ఎమ్మెల్యే గారు ఎవరని మీరు భావిస్తున్నారు? మీరు విన్నదాన్ని బట్టి ఎవరని అనుకుంటున్నారు? ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ప్రశాంత్ రెడ్డి గారు కాబోయే ఎమ్మెల్యే అని మీకు తెలుసు కదా, ప్రతి గ్రామంలో వింటున్నారు కదా. సో అలాంటప్పుడు మీరు మన పంచాయతీ మేలు కోరుకున్న వాళ్ళైతే ఆ వైసీపీ సైడ్ ఎవరు ఉన్నారో ఆ 10% 20% మంది మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు అనుకోండి, ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఓడిపోయారు అనుకోండి, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా? పోదు, మీ ఓటు మురిగిపోతుంది. మీరు నిజంగా ఈ పంచాయతీ క్షేమం కోరుకునే వాళ్ళైతే మేమంతా కష్టపడి అంతా సైకిల్ వైపు తిప్పాం కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారి కోసం, మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి మంచి కోసం మీరు సైకిల్ మీద కానీ ఓటేస్తే మన పంచాయతీకి మెజారిటీ వస్తుంది. ఆ 10% మంది మేలు కోరి మీరు సైకిల్ మీద కానీ ఓటేస్తే మెజారిటీ వస్తుంది. రేపు రోజున ఎమ్మెల్యే గారికి అడిగి వెళ్ళి మా పంచాయతీలో ఇంత మెజారిటీ వచ్చింది అని అడిగితే మనకి పంచాయతీకి ఏం కావాలో అని వాళ్ళు చేసి పెడతారు, అవునా కదా? కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతిరోజు ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఎంతో మంది యువకులు నా బిడ్డల్లాగా, నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్తున్నారు అని చెప్పి
నేను మామూలుగా చెప్తా ఉంటాను, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను, యంగ్స్టర్స్ అంతా నేను చాలా జనరల్గా నేను చాలా పాజిటివ్ మనిషిని. యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై 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 అగైన్ అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు మనము ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు. అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను. అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతులు చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసేలాగా మార్చండి అని చెప్పలేదు. వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి. ఏది చేస్తే మంచో, ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేదాన్ని. నిజంగా చేసి చూపించాలని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది. నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత తిరుమల శ్రీవారి విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గోవింద గోవింద అంటే అన్ని కష్టాలు దూరం అవుతాయని అన్నారు. నా రక్తంలో ప్రతి చుక్క గోవింద గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదన్నారు. టర్కీలో జరగబోయే వరల్డ్ టోర్నమెంట్కు వెళ్తున్నానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో బాగా ఆడి మెడల్ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పార్లమెంటులో ఆడలేదని, అలాగే ఈ విధంగా వరల్డ్ పార్లమెంట్లా ఆడి నెక్స్ట్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు, శీలాలకు చూపు ఉండదు, కాలాలకు రూపు ఉండదు, కానీ ఆ గోవింద నామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాసుని సన్నిధి. సో అటువంటి సన్నిధిలో ముక్తి, మోక్షం, ఆయురారోగ్యాలు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది, కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 106 అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచ కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి, ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే 7 కొండల వాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అండ్ ఫైనల్లీ శ్రీ పారిజాత పుష్ప సేవ కన్నా పేదవాడి మనసులో శ్రీ నిత్య శ్రీ పాద సేవను అంటే అందరికీ కూడా భక్తులందరి పాపాలను మరియు దుఃఖాలను హరిస్తూ అండ్ అందరి గుండెల్లో గోవింద గోవింద అని జపిస్తూ అండ్ వరాహ రూపంలో దర్శనం ఇస్తూ ఇంకా సుఖాలను దగ్గర చేస్తూ గోవిందుడి లీలా చెప్పుకోలేని ఆనందానికి చిరునామా అని నేను చెప్పగలను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ వీక్ నేను టర్కీ వెళ్తున్నాను. అది ఒక వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. సో అందుకే శ్రీవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఐ హోప్ ఐ బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ గెలుస్తాననేసి ఆశిస్తున్నాను.
ప్రస్తుతానికి 2 years కోవిడ్ వల్ల నేను టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అదే కాకుండా నేను అతి తక్కువ వయసులో PhD కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం ఒలింపిక్స్కి కూడా రాబోయే ఒలింపిక్స్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి ఈసీలో చాలా మార్పులు చూస్తున్నా. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి అంతు లేకుండా పోతోంది. నసరావుపేట ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె అమూల్య ఎన్నికల ప్రచారం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.